కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మానకొండూరు నుండి జమ్మికుంట వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డులో మధ్యలో ఉన్న కల్వర్టుల పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. తెలంగాణ రక్షణసేన జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న కల్వర్టుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు రోడ్ల సమస్యలపై ధర్నాలు చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అలాగే ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా ఈ సమస్యపై స్పందించడం లేదని విమర్శించారు. ఇదే మండలానికి చెందిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కూడా సమస్య పరిష్కారానికి ముందుకు రావాలని కోరారు. వెంటనే కల్వర్టు పనులను పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. నిర్మాణం లేక 10 సంవత్సరాల నుండి ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నా జెండా కింద స్థానిక శాసనసభ్యుడు కూడా గతంలో ఇక్కడ రాస్తారోకో చేసిండు, ధర్నాలు చేసిండు, అదేవిధంగా రోడ్ ఆపిండు. ఇలా ఆయనకు ఓట్లు వేయంగానే ప్రజలు ఆయనను గెలిపించంగానే ఈ సమస్యను మరిచిపోయి గాలికి వదిలేసిండు. కానీ ఇప్పటికైనా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, ఎమ్మెల్యే గారు, ఇది మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల సమస్య, మరి ఈ సమస్యను మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడి ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తారు, ప్రజలు అడ్డుకుంటారని చెప్పి ఆయన ఇటు రావడమే బంద్ చేసిండు. ఆయన సొంతూరుకు పోవాలన్నా ఈ రోడ్డు మీకెళ్ళి పోవాలి. ఆయనకు తెలుస్తలేవా ఇబ్బందులు, ప్రజల ఇబ్బందులు తెలుస్తలేవా, ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు తెలుస్తలేవా? మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం ప్రభుత్వాన్ని, మీరు వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం, కవితక్కను తీసుకొచ్చి ఇదే రోడ్డు మీద వంట వార్పు పెట్టి ఈ సమస్యను పరిష్కరించే వరకు కూడా మేము మొదలుపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.